వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఖాళీ సమయం అని ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం క్యాండిల్స్తో. అంటే కలర్గా క్యాండిల్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లోని. మరి అది ఎలా సక్సెస్ అవుతుందో చూద్దాం. బాయ్. చూడు ఒకసారి క్యాండిల్స్. వైట్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, థిక్ గ్రీన్. సరే, మేము వీటిని మరగబెట్టుకొని చేద్దాం అనుకుంటున్నాం. సరే రండి. ఇప్పుడు ఇవన్నీ మనము కొద్దిగా ఎక్కువ పెట్టామా మంట పైకి వచ్చేస్తుంది. ఇందులో పర్లేదు రాని, ఇందులోకి వచ్చేస్తుంది ఎందుకు. ఏంటమ్మో కలర్ రావట్లేదు. అన్ని మిక్సింగ్ అవుతాయి ఇప్పుడు కలర్స్. ఫస్ట్ ఇందులో కరిగాక దారాలన్నీ తీసేసుకున్నాం. ఏంటమ్మా థ్రెడ్స్ తీసేసుకోవాలి. అక్కడ ఇంకా గ్రీన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ వచ్చింది కదా ఎక్కువ. మిక్సింగ్ కలర్ వస్తుంది. ఓకే, మరిగిపోయింది. ఇంకా పొడిమేనా వద్దంటావా? చూద్దాం. సినిమాని చూడ ఒకసారి ఏం చేస్తుంది. అయ్యయ్యో బోట్లు చేస్తుంది. ఓకే, ఏదో వాసన వస్తుంది. ఏంటి అన్ని మిక్సింగ్ కలర్స్ యాడ్ చేసాం. అన్ని మిక్సింగ్ కలర్ యాడ్ చేస్తే ఏమొచ్చింది? ఇది తీసేద్దాం. గ్రీన్ ఓకే, అతుక్కుపోయిందా? దీన్ని మధ్యలో పెడదాం. ఫస్ట్ ఓ మూలకు పెట్టామా రెడ్, తర్వాత ఎలిగిద్దారు. పని చేస్తుంది అంటావా? పచ్చిమిరపకాయలు కొంచెం పైకి కదా అలాగా. ఓకే, ఇప్పుడైతే మేమంతా క్యాండిల్ అంతా కరిగిచ్చేసుకొని గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసింది మొత్తం. దీన్ని మేము ఒక బౌల్లోకి తీసుకున్నాము. దాన్ని తినేస్తాం. మేము ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని క్యాండిల్ పైన అది పెట్టేసి మేము బౌల్లో పెట్టేసుకున్నాము. మా సాయిగాడు అసలు ఆగుతలేదు, ఇది వెలిగిద్దామని చూస్తున్నాడు. ఏ షేప్ వస్తుందో చూద్దామండి. మా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. మేము బౌల్ షేప్లో వేసాం కాబట్టి బౌల్ టైప్లో వచ్చింది మాకు.
అన్ని కలర్స్ మిక్స్ చేస్తే లైట్ బ్లూ కలర్లో వచ్చింది ఇది కింద ఇలా చూడండి. బౌల్లో వేసాం కదా. లైట్ బ్లూవా లైట్ గ్రీన్ లైట్ బ్లూరే ఎక్కడ ఇదే గ్రీన్ అయితే తిక్కులాగా వస్తుంది. ఓకే బ్లిక్స్గా మిడిగా అవుతుంది. బ్లాక్ పెడదామా ఇప్పుడు బాగా కనబడుతుంది. ఇప్పుడు ఈ కలర్లో వచ్చింది మా క్యాండిల్. ఇప్పుడు మా సాయి వెలికిచ్చేసాడు క్యాండిల్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ చెప్పు సాయి. బాయ్. హ్యాపీయా? హ్యాపీ. వేరే షేప్ ఉంటే వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు.